పురాతన కాలం నాటి చెక్క అలమర కొత్తదిగా చేసేద్దామా? మా నాన్నమ్మ ఇలాంటి బీరువాలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇంకా పట్టించిన గానుగు నూనెలు దాచేవారు. కానీ ఇప్పుడు అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయనే చెప్పాలి. అలాంటి అలమర ఎక్కడైనా కనిపిస్తే బాగుండు అనుకున్నాను. నా అదృష్టం కొలది నాకు అవకాశం లభించింది. అంతే, ఇక పట్టలేని ఆనందం. చక్కగా ముస్తాబు చేసేయాలని ఆత్రం. ఇదిగో ఇలా పని మొదలుపెట్టి పూర్తి కూడా చేసేసాను. చాలా అందంగా ముద్దుగా తయారైంది కదా. యంత్రాలు లేని టైంలో కూడా ఎంత అందంగా చేశారో కదా. అలమరా వయసు ఎంతో తెలుసా? 200 ఏళ్ల పైనే. అయినా చక్కగా ఉంది. అప్పుడు వారసత్వంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి లభించిన ఇలాంటి మన సంస్కృతి సాంప్రదాయ పద్ధతి గల వస్తువుల పక్కన పెట్టి తుమ్మితే ముక్కు ఊడిపోయేలాంటి వస్తువులు వెంట పడ్డామనే చెప్పాలి. చిన్న మాట. అలనాటి వైభవాలను గుర్తు చేసే ఏదైనా పాత వస్తువు మీ కంట కనపడితే ఎంచక్క ఇలా తయారు చేసి ఇంట్లో భద్రపరిచినట్లయితే తర్వాత తరం వారికి గుర్తుగానైనా మిగులుతాయి కదా. ఇది ఎలా సంపాదించానో ఇంకా ఎలా రెడీ చేశానో పూర్తి వీడియో కూడా పోస్ట్ చేస్తాం.